అందరికీ నమస్కారం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వంలో వ్యవసాయం దండగని, ప్రభుత్వం ఆదుకోదని, ప్రభుత్వం అండగా నిలబడదని, ఏ సహాయం చెయ్యదని రైతులు నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలకి పాల్పడుతున్నటువంటి ఈ ప్రభుత్వం రైతుల గురించి, కౌలు రైతుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రైతు వంచన ప్రభుత్వం అంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి చూడండి, మాయ మాటలు చెప్తూ రైతులను మోసం చేసే ప్రక్రియకే శ్రీకారం చుట్టింది. రైతు భరోసా కింద 12,500 ఇస్తామని, కేంద్ర ప్రభుత్వ సాయం 6,000, అలాగే అదనపు సాయం కింద 19,500 ఇస్తామని చెప్పి కేవలం 13,500 రూపాయలే ఇస్తా ఒక్కొక్క రైతుకి కూడా 5 సంవత్సరాల్లో 30,000 రూపాయలు మోసం చేసినటువంటి అంశం ఈ రోజున రైతులు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. మరొక పక్కన 0% వడ్డీ పథకానికి కూడా మంగళం పాడారు. దాంట్లో కూడా అనేక నిబంధనలు పెట్టారు. వాయిదాలన్నీ వరుస క్రమం తప్పకుండా కట్టాలి, లేకపోతే 0 వడ్డీ పథకం అమలు కాదని. ఇంకా పథకం పెడతాం ఎందుకు? అనేక నిబంధనలు ఏర్పాటు చేయడం ఎందుకు? ఇలాంటి మోసపూరితమైనటువంటి ప్రకటనలు రైతుల మీద చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఉచిత విద్యుత్ అందించినటువంటి ప్రభుత్వాలన్నిటికీ కూడా వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల ఉచిత విద్యుత్ పథకానికి కూడా మంగళం పాడి బోర్లకి, మోటార్లకి ఈ రోజున ఈ మోటార్లన్నిటికీ కూడా మీటర్లు బిగించేటువంటి పథకానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి. ఇవన్నీ కూడా రైతు వ్యతిరేక చర్యలు కావా? పవన్ కళ్యాణ్ గారు రైతు మిత్రుడు కనుకనే 2019 ఎన్నికల తర్వాత మీరు చూడండి, రైతులకు మద్దతు ధర ఇవ్వాలి, వరి కొనుగోలు చేసినటువంటి 15 రోజుల్లోనే పూర్తి డబ్బులు వాళ్ళకి రైతులకి చెల్లించాలి, తదుపరి పెట్టుబడికి అప్పులు చేయకుండా ప్రభుత్వం అండగా నిలబడాలని దీక్ష చేసినటువంటి వ్యక్తి. టమాటా రైతులకి మద్దతు ధర లేక రోడ్ల మీద పారేస్తూ ఉంటే వారికి మద్దతు ధర కల్పించాలని పోరాడినటువంటి వ్యక్తి. నివార్ తుఫాను వలన నష్టపోయినటువంటి ప్రతి రైతుకి కూడా ఈ ప్రభుత్వం అండగా నిలబడాలని క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసినటువంటి వ్యక్తి. రాలిన ప్రతి గింజని, రంగు మారిన ప్రతి గింజని కొనుగోలు చేయాలని డిమాండ్ చేసినటువంటి ఏకైక రైతు మిత్ర నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. రాజధాని అమరావతి ప్రాంతంలో కూడా రైతులందరి తరఫున కూడా మొట్టమొదటి నుంచి ఈ క్షణం వరకు కూడా అండగా నిలబడినటువంటి వ్యక్తి. అమరావతి ప్రాంత రైతులకి న్యాయం జరగాలి, అక్కడనే రాజధాని నిర్మించాలని బలంగా పోరాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ ప్రభుత్వం అడుగడుగున రైతులను మోసం చేస్తాం. అందుకని దీన్ని రైతులు వంచన ప్రభుత్వం అని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. పాదయాత్ర చేసినటువంటి మీరు ఈరోజు పరామర్శ చేయలేరా? ఒక్క రైతు కన్నీరన్న దుడిచారా మీరు? పాదయాత్ర అంటే అధికారం కోసం చేశారు. ఈ రోజున రైతులు కానీ, కౌలు రైతులు కానీ ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం పరామర్శించేటువంటి తీరిక, ఓపిక జగన్మోహన్ రెడ్డి గారికి లేవా? నాడు ఓదార్పు యాత్ర చేశారు, రాజకీయ యాత్రలు చేశారు, ప్రజల ముందు ముసల కన్నీరు కార్చారు. ఈ రోజున విశ్రాంతి యాత్ర చేస్తున్నారు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని. ప్యాలెస్ నుంచి బయటకు రారు. బటన్ నొక్కే ముఖ్యమంత్రిగా, బద్దకప్పు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఇంతమంది రైతులు, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి స్పందించరా? వారికి అండగా నిలబడరా? కృష్ణా జిల్లా పర్యటనలో కూడా దళిత రైతులకి ఆర్థిక సాయం చేసి అండగా నిలబడింది జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ రాష్ట్రాన్ని అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా నిలపాలనేటువంటి ఒక బలమైనటువంటి ఆలోచనతో రైతులకి ఆత్మస్థైర్యాన్ని పెంచాలి, అండగా నిలబడాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో వారి కుటుంబాలకి భరోసా కల్పించాలని ఈ రోజున ఎవరైతే కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు నేరుగా వెళ్ళి వాళ్ళకి ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తాం. ఈ కార్యక్రమం రైతుల ఆత్మస్థైర్యాన్ని నింపి రాబోయే రోజులు మంచిగా ఉంటాయి, మీ అందరికీ మేము అండగా నిలబడతామని భరోసా నింపడానికి ప్రజలు కూడా గ్రహించాలి, వాస్తవాల్ని గ్రహించాలి. మీరందరూ కూడా అబద్ధపు ప్రచారాలతో
మాయ మాటలతో మొసలు కన్నీరు కార్చి ఏ మార్చి మీతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి మిమ్మల్ని బయట వదిలేసింది ఎవరు? ఈ రోజున రైతుల గురించి, ప్రజల గురించి పోరాటం చేస్తున్నది పవన్ కళ్యాణ్ గారిని మీరందరూ కూడా గ్రహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా. మరి రాష్ట్రంలో మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చేతికొచ్చినటువంటి పంట నోటికి రాకుండా పోతాం. ఇలాంటి నష్టజాతకుడి పరిపాలనలో ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా కష్టాలు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇటువంటి ప్రభుత్వం పోవాలన్నా, మంచి ప్రభుత్వం అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీపరుడి ప్రభుత్వం రావాలన్నా ప్రజలందరూ కూడా జనసేన పార్టీని ఆదరించాలి. ఇలాంటి దుర్మార్గపు వైఎస్ఆర్సీపీ పార్టీకి చరమగీతం పాడాలని కూడా విజ్ఞప్తి చేస్తా. మరి పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి ఈ మంచి కార్యక్రమానికి ప్రజలందరూ కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని కూడా విజ్ఞప్తి చేస్తాం.